డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. పెళ్ళి అవ్వకముందు నేను చాలా మంది పరాయి స్త్రీలతో సెక్స్లో పాల్గొన్నాను. పెళ్ళైన తర్వాత ఇంకెవరితోనూ పోలేదు. నాకు పెళ్ళయి 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాలు సెక్స్ని బాగానే ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఎందుకనో అకస్మాత్తుగా సెక్స్ డౌన్ అయింది. నా భార్య ఈ విషయాన్ని అర్థం చేసుకోక సెక్స్ చేయమని ఫోర్స్ చేస్తుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ సెక్స్లో పాల్గొనలేకపోతున్నాను. పెళ్లికి ముందు విచ్చలవిడిగా పరాయి స్త్రీలతో సెక్స్లో పాల్గొనడం వల్లనే ఇలా జరిగిందా? ఇక నేను సెక్స్కి పనికి రాకుండా పోయానా? చాలా భయంగా ఉంది. నాకేమైనా చికిత్స ఉంటుందా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. పరాయి స్త్రీలతో సెక్స్లో పాల్గొనాలి, సెక్స్ డౌన్ అవ్వదండి. అదేం జరగదు. ఏం రోగాలు రావాల్సింది తప్ప సెక్స్ మీద డౌన్ అవ్వదు. ఇప్పుడు మరి అంత ఇదిగా తిరిగినవాడు, పెళ్లి కాకుండా అనేక మంది అమ్మాయిలతో తిరిగినవాడు ఇప్పుడు చేయలేకపోతున్నాడు అంటే ఆయన ఏమైనా హార్మోన్స్ తగ్గాయా? ఏం రక్తనాళాల్లో ఏం లోపం వచ్చిందా? ఏం నరాల్లో ఏం లోపం వచ్చిందా? ఏం షుగర్ లాంటి జబ్బులు వచ్చాయా? లేదా మానసికంగా డిప్రెషన్ వచ్చిందా? డిప్రెషన్ వ్యాధి ఉందా? స్ట్రెస్ ఏమైనా ఎక్కువగా ఉందా? స్ట్రెస్ నిద్ర లేకుండా ఉంటుందా? ఇవన్నీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి సెక్స్ డౌన్ అవ్వడానికి. అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏది లోపం చూసి దాన్ని సర్దిస్తే ఆయన మామూలు అయిపోతారు. సంథింగ్ ఏదో ఫాల్ట్ ఉంటుంది, మనకుండా ఉండదు. అందరికీ ఒకటే ఉండదు, ఒకే కారణం ఉండదు, ఒకడు కారణం అవుతుంది. స్ట్రెస్ ఫ్యాక్టర్ ఈ రోజుల్లో చూసే స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. టూ మచ్. అది ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు. ఆ స్ట్రెస్ ఉంటే స్ట్రెస్కి మనం చికిత్స చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చితే ఆ స్ట్రెస్ తగ్గుతుంది, వాళ్ళు మామూలు అవుతారు. అంచేది ఏముంది, స్ట్రెస్ మాత్రం చాలా ప్రధాన కారణం ఈ సెక్స్ తగ్గడానికి. అంచేత ఆ సెక్స్ గురించి చూసే, స్ట్రెస్ గురించి చూసి దాన్ని తగినట్టు చేస్తే సెక్స్ బాగుండడానికి అవకాశం ఉంది. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.